ఒక్క నిమిషం, ఇది రీల్ కోసం కాదు. బహుశా నీ జీవితంలో ఆఖరి రోజు అయి ఉంటే, ఆరోగ్య రీత్యా హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటే, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా నీ ఆరోగ్య సమస్యలు తీరకపోతే, నేను చెప్పబోయే ఈ హాస్పిటల్లో జాయిన్ అయితే బహుశా నీ ఆరోగ్యమే కాదు, నీ ఆయుష్ కూడా పెరుగుతుందేమో. రీసెంట్ గా అవేర్ అని ఒక హాస్పిటల్, అది హాస్పిటల్ అని చెప్పలేను, అవేర్ అంటే ఒక పెద్ద ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ లో హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, కేరళపురం అని చెప్పి కేరళ తరహాలో పంచకర్మలు ఇక్కడ చేస్తా ఉన్నారు. అక్కడ 400 సంవత్సరాల నుంచి, అంటే శివాజీ మహారాజు ఉన్న కాలం నాటి ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఉన్న పంచకర్మలు, సిద్ధయోగులు, భారతదేశంలో పుట్టినటువంటి ఋషులు ఆ కాలంలోనే ఏ రకమైనటువంటి వైద్యాన్ని అందించారో అలాంటి వైద్యమే ఈ అవేర్ హాస్పిటల్ అందిస్తుంది. ఇక్కడ ఈ అవేర్ ఫౌండేషన్ గురించి చెప్పాలంటే మాధవన్ గారు, ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఇతను లాల్ బహదూర్ శాస్త్రితో పాటు దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రెసిడెంట్లతో, ప్రధానులతో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి. ఈయనకి సుదీర్ఘమైన అనుభవం ఉంది, కానీ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు స్వతహాగా మాధవన్ గారు హిమాలయస్ కు వెళ్లి సన్యాసాన్ని పుచ్చుకున్నారు. ఆ తర్వాత జీవితంలో ఎప్పుడు సాటిస్ఫాక్షన్ దొరకలేదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే మాధవన్ గారు ఒక రాజుల కుటుంబంలో పుట్టారు. ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు ఇస్తున్నానంటే, ఈ ఫౌండేషన్ 100 ఎకరాల్లో స్థాపింపబడి 30,000 మొక్కలు, అరణ్యాన్ని తలపెట్టేటువంటి 100 ఎకరాల్లో ఈ ఫౌండేషన్ నిర్మించింది. మళ్ళీ ఈ ఫౌండేషన్ ఎక్కడో దూరంగా లేదు, జస్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 20 నిమిషాలే, తుక్కుగూడ నియర్ బై లో ఉంటుంది. నేను అడ్రస్ వీలైనా ఫోన్ నంబర్ అయినా మీకు ఇస్తాను. ఇక్కడ మీ పిల్లల ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ, పెద్దవాళ్ళకి కానీ, చిన్నవాళ్ళకి కానీ ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా ఇంతకైనా మంచిది వీళ్ళ స్పెషలిస్ట్ ఏంటో చెప్తాను. జనరల్ సర్జన్, కార్డియాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, ఆర్థో, ఇలా చెప్పుకుంటూ పోతే మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటలే అనుకోవచ్చు. ఇక్కడికి పోయిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న మీరు 30,000 మొక్కల మధ్యలో మీకు చికిత్స జరుగుతున్నప్పుడు మీ ఆరోగ్యం, మీ ఊపిరితిత్తులు ఎంత హాయిగా అనిపిస్తుందో చూడండి. సాధారణంగా ఎంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అయినా వాళ్ళు ఐసీయూ నుంచి బయటికి రానివ్వరు అంత ఈజీగా. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ 14 టెంపుల్స్ ఉన్నాయి లోపల. ఇంత అరణ్యాన్ని తలపించేటువంటి ఆ చెట్ల మధ్యలో ఆక్సిజన్ పర్సంటేజ్ చెక్ చేసినా కూడా మీకు 95 to 100% కి ఏ మాత్రం తక్కువ రాదు. ఏదేమైనా హాస్పిటల్ గురించి సరిగ్గా ప్రమోషన్ చేయడం నాకు రాదు, లేదు ఈ ఆర్గనైజేషన్ గురించి ఎక్కువ చెప్పడం రాదు. మీరు స్వతహాగా ఈ ఇంటర్వ్యూ చేశాను, అలాగే 10 మందికి ఉపయోగపడాలని చేసినటువంటి ఈ వీడియోని ఖచ్చితంగా 10 మందికి షేర్ చేసి మాధవన్జీ హాస్పిటల్, భగవతిపురం నియర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అని సెర్చ్ చేయండి చాలు. ఒక్కసారి ఈ 100 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ మొక్కల్ని, ఆ గుళ్ళని, ఆ కల్చర్ ని, అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్ ని ఆస్వాదించిన తర్వాత మహేందర్ గారు మీ వల్ల ఒక మంచి ఫౌండేషన్ ని, ఒక మంచి హాస్పిటల్ గురించి తెలుసుకున్నామని కంపల్సరీ మీరే చెప్తారు. ఇలాంటి ఉపయోగకరమైనటువంటి హాస్పిటల్ అండ్ ఫౌండేషన్ గురించి చెప్పాలని, వాళ్ళతో కొలాబ్ అవ్వాలని, కానీ ఇలాంటి మంచి హాస్పిటల్, మంచి ఫౌండేషన్, 10 మందికి ఉపయోగపడేటువంటి ఫౌండేషన్ కాబట్టి కంపల్సరీ మీతో షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకున్నాను కాబట్టి చేశాను. థ్యాంక్ యూ సో మచ్. జై.